ఫోటో ఆప్, ఒక ఫోటో ఆప్. హీరో హీరోయిన్ సెంటర్కి వెళ్ళండి, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి, అండ్ దాము గారు అండ్ నీలకంఠ గారు, డిఎస్ రావు గారు. అండ్ అలాగే ఒక్క నిమిషం శరత్, పిఆర్ఓ సతీష్ అండ్ రాంబాబు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో హీరోయిన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్, అండ్ యా దాము గారు అండ్ నీలకంఠ గారు, డిఎస్ రావు గారిని కూడా ప్లీజ్. ఓకే ఓకే, ఛానల్స్ కూడా అయిపోయింది కదా. ఓకే, కూల్. సో ఫస్ట్ ఒక పని చేద్దాం, మనము ఫస్ట్ మనం గెస్ట్లకి ఇద్దాం మైక్, ఎందుకంటే ఇంతమంది మాట్లాడేటప్పుడు వాళ్ళు వెయిట్ చేయడం కష్టం కాబట్టి. సో ఫస్ట్ మనం గెస్ట్లతో స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ ఫస్ట్ డిఎస్ రావు గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. నాకే ఫస్ట్ చాలా సంతోషం. ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడటం జరిగింది. అదే స్పీడ్గా, అదే ఉత్సాహంతో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ ఈ సినిమాని చాలా స్పీడ్గా నిర్మించారు, చాలా క్వాలిటీగా తీశారని చెప్పారు. మొన్న సాంగ్ లాంచ్ కూడా జరిగింది, చాలా బాగుంది. ముందుగా ఈ అవకాశం నాకు ఇప్పుడు మాట్లాడటానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా పర్సనల్గా ఏంటంటే ఇక్కడ అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ గారు కలవటం చాలా హ్యాపీ. అలాగే దాము గారు, డైరెక్టర్ గారు, ఈ ముగ్గురితో నాకు అనుబంధం ఉంది. నా కెరీర్లో ఒక మార్పులు అనమాట. నేను 2 సినిమాలు తీసినాక సినిమా వద్దనుకుని ఒక ఆఫీస్ పెట్టుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైరెక్టర్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేద్దామంటే, మళ్ళీ మాకు సినిమా పిచ్చి ఉంటుంది కదా, మళ్ళీ పరిగెత్తాను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి. నాకు పరిచయం కూడా లేదు. ఉదయం మీద చేసి, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోమ్మా, నాకు డబ్బులు తర్వాత ఇవ్వు, పర్వాలేదు, అసలు ఇవ్వబాక, నీకు నచ్చితే ఇవ్వు అన్నారు. అప్పుడు నాకు బాగా గుర్తు. ఆ ఉత్సాహంతో సినిమా చేశాను. అదే ఒక పెళ్ళాం ముద్దు, 2వ పెళ్ళాం వద్దు అన్న. అక్కడి నుంచి మళ్ళీ ఒక 20 సినిమాలు చేశాను ప్రొడ్యూసర్గా. విజయవంతంగా నాకు దగ్గర రేంజ్లో నేను చాలా మంచి సినిమాలు తీసాను అనుకుంటున్నా. అలాగే మధ్యలో నాకు బ్రేక్ వచ్చినప్పుడు నన్ను ఒక సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ దాము గారి సినిమాలో నాకు మళ్ళీ ఆర్టిస్ట్గా భిక్ష పెట్టినట్టు ఒక రకంగా అలా నేను ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నా. అలా నా జీవితం అలా స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ గారు, ఈ డైరెక్టర్ గారితో నేను ఒక సినిమా చేశాను. ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు డైరెక్టర్ గారు ఎన్ని సినిమాలు చేశారన్నది కాదు, ఆయన సినిమాలు ఒక స్టాంపులా ఉంటాయి, చెప్పుకోదగ్గ సినిమాల్లా ఉంటాయి. అందుకని నేను డైరెక్టర్ గారితో చేయడానికే అసలు నేను కథ కూడా నాకు చెప్పొద్దన్న ఆ రోజు. మరి డైరెక్టర్ గారికి గుర్తుందో లేదో, మీ సినిమా చేస్తాను సార్ అని చేశాను. అలా నాకు ముగ్గురు గుర్తొచ్చారు ఈరోజు, చాలా సంతోషం. ఇక థ్యాంక్ యూ సార్, మీ స్టేజీని ఇలా వాడుకున్నాను. ఓకే, కలియుగ పట్టణం విషయానికి వస్తే విశ్వకార్తిక్ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ని అందరికీ తెలిసిన వ్యక్తి. మేము చాలాసార్లు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆయనలో ఉన్న దమ్మున్న సినిమా, ఇంకా సినిమాలు వస్తున్నాయి కానీ సినిమా
ఏదో సందర్భంగా డేట్లు మిస్ అవటం కానీ రకరకాల ఇష్యూస్తో ఆయనలో ఉన్న దమ్ ఇంకా బయటికి రాలేదు. ఈ సినిమాతో రమాకాంత్ చాలా విశ్వరూపంగా చూపించి ఈ సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని, అందరికీ ఈ సినిమా ద్వారా లైమ్ వెయిట్లోకి వస్తారని, ఒక డైరెక్టరు, ఎడిటరు అందరూ చాలా కష్టపడి, డిఓపి చాలా బాగా చేశాడు. అలాగే మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా వచ్చింది. మన ఆదిత్య కంపెనీ కొన్నదంటేనే నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. చాలా సినిమాలు నేను సజెస్ట్ చేసినా కూడా వాళ్ళకి నచ్చితేనే కొంటారు, లేదంటే తర్వాత చూద్దాంలే రావు గారు అంటారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి మ్యూజిక్, మంచి కంపెనీలో పడింది, పెద్ద హిట్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా విశ్వకార్తికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ రమాకాంత్ రెడ్డి, ఓబుల్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి ఫస్ట్ సినిమా తీయడానికి ముందు కూడా నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్తూ చాలా ఇంట్రెస్ట్గా, నేను అప్పుడు చెప్పాను ఈ మధ్యప్రదేశ్లో కూడా సినిమా తీయచ్చు, సబ్సిడీలు అవి వస్తాయంటే, లేదు సార్ ఇది మా ఊర్లోనే తీయాలి, ఇది ఈ కథ మా నేటివిటీకి సంబంధించింది అని వాళ్ళు డబ్బులకు లెక్క చేయకుండా అక్కడ వాళ్ళ ఊర్లోనే చాలా అద్భుతంగా చేసి ఈ సినిమాని రేపు రిలీజ్ డేట్ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మార్చిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, మార్చి 22 అండి. ఓకే, పెద్ద సక్సెస్ అయ్యి టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు రాజేంద్ర ప్రసాద్ గారిని నిలబెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. చాలా గంభీరంగా ఉంది కదా, అంటే ఏం లేదు, వర్క్ చేసి సాయంకాలం. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం, జనరల్గా మీరు నన్ను ఇంకా ఫంక్షన్లో నేను వచ్చేసి నేను 46 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, అందుకని సీనియర్ అలాంటి నన్ను ఎప్పుడు చూసుంటారు మీరు. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, మా గీత స్పెషల్ యాంకర్ గారికి ఎప్పుడు తెలుసు. సో ఎప్పుడైనా వచ్చాము అని అంటే అది డెఫినెట్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని అర్థం. అయితే ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి, మీ అందరి ముందు ఉండడానికి కలియుగం పట్టణంలో, అలా చెప్పాలి దాన్ని, అంతేనా రమాకాంత్? కరెక్ట్గా కలియుగం పట్టణంలో కొంచెం అర్థం చేసుకుని నటించే నటుల్లో నేను ఒకళ్ళండి, అందుకని. సో ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం రమాకాంత్ కాదు, విశ్వ. రారా ఇట్రా. మీరు గాడ్ బ్లెస్ యూ. మీరు ఒక చిన్న నీలకంఠ ఏమనుకోద్దు, గుర్తు చేస్తా. ఆ నలుగురు సినిమా ఏందాము రావు, గుర్తుందా? ఆ నలుగురు సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక పత్రికా సంపాదకుడిగా నటించిన నేను ఆ సినిమాలో ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక, అంటే నాకు అత్యధిక సీరియస్ సినిమాలో కూడా నవ్వించే సావు నాకే, వేరే ఎవరికి ఉండదు. ఆ సినిమాలో అప్పడాలు అమ్ముకుంటారు. అప్పడాలు అమ్ముకుంటుంటే ఈడి మొఖానికి పత్రికాధిపతి అయితే పత్రికా సంపాదకుడు అయితే అయి ఉంటాడేమో, కానీ అప్పడాలు అమ్మటం సెపరేట్ టాలెంట్ కదా. వీడికి రోడ్డు మీద గురువు దొరుకుతాడు, వాడే వీడు. వాడెంత ఎన్నేళ్ళతో నీకు అప్పుడు 6 ఏళ్ళ కుర్రాడు గురువు అని అలా క్యారెక్టర్. సరే మా చంద్రసిద్ధార్థ వాళ్ళు వచ్చి, అన్నయ్య ఇదిగో వీడు ఎవడయ్యా అంటే మా మేనేజర్ గారి కొడుకు, ఎవడ బయటోడు కూడా కాదు అని అన్న, ఈజ్ ఎ బాధ్యత. సరే అయితే మా పర్సనల్ మేనేజరు వీళ్ళ నాన్న. సరే అని చెప్పి పిలిచి వీడికి లాగు వేసి చొక్కా ఇప్పిచ్చేసి తలకి గుడ్డ కట్టించి, అంటే ఒక ఇంట్రెస్ట్ అండి నాకు కొంచెం ఇలాంటి సర్దాలు. ఎడ్యుకేటెడ్ యాక్టర్, నేను చదువుకున్న నటుడిని కాబట్టి నాతో కొంచెం బాధ్యతలు, జంజాల్ గారి దగ్గర నుంచి అందరూ, అవును నాకు బాధ్యతలు కొన్ని పెడతారు. ఇప్పుడు అహనా పెళ్ళంట్లో బ్రహ్మానందం గారికి అరగుండు కొట్టించిన ఇవన్నీ కొంచెం నాకు బాధ్యతలు కొన్ని సినిమా చేసేటప్పుడు నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. ఆ బాధ్యతల్లో వీడిని తయారు చేశా. అరే ఇలా ఉండి అంటే ఇలా భయపడుతున్నాడు. భయపడతావేంటారు నువ్వు? ఆ గురువు ఇప్పుడు ఇందులో అప్పడాలు అమ్మడంలో గురువు అంటే ఏనుగురు ఈ కొనే ఫేసులు కానీ ఇలా ఎవరిని ఆమన్ని వాళ్ళని దుమ్ము లేపేసాడు. చెప్పడం చేసేయటం చాలా నేను అనుకోని విధంగా
మేము ఏమైతే చెప్పామో అది వెంటనే చేసేసాడు ఆ వయసులోనే. సో ఎంతో సంతోషంగా మీకు గుర్తు చేయడం జరిగింది. ఇవాళ అదే విశ్వ పెరిగి ఒక హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తూ, దట్టు టీజర్ చూశాక, లేదు కొంత కథ యాంగిల్ తెలిసాక డెఫినెట్గా రమాకాంత్ ఒక కొత్త యాంగిల్ తీసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. 100% అది టైటిల్లోనే తెలిసిపోతుంది. కలియుగం పట్టణంలో, విలేజ్లో ఎలా ఉంటే అది వేరేగా ఉంటుంది. సో ఇది పట్టణంలో ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నాకు అనిపించి, నాకు అటాచ్మెంట్ మా 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 పర్సనల్ మనుషులే. అయితే ఈ విధంగా చూసుకుంటే మాకు నిర్మాతలు వాళ్ళు కూడా నాకు పాత ఫ్రెండ్సే అవ్వడం వల్ల, మరి ముఖ్యంగా మా స్పెషల్ డైరెక్టర్ నీలకంఠ మేనల్లుడు అవ్వడం వల్ల వీళ్ళు చాలా స్పెషల్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ, వీళ్ళందరికీ కూడా అట్లాగే మ్యూజిక్ చేసిన మిస్టర్ అజయ్, పద్యం పడతావా? తెలుసుగా మనం అంతా పద్యం గడడం అని. చాలా సంతోషం, మ్యూజిక్ చాలా స్పెషల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ నేను అంటే మరి ఎక్కువగా మాట్లాడకుండా 22వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి కలియుగం పట్టణంలో సినిమా రిలీజ్ అయ్యి, ఇవాళ అదృష్టం ఏంటయ్యా అంటే 46 సంవత్సరాల తర్వాత నేను ఇంకా సినిమాల్లో పనిచేయడం వల్ల, ఎక్కువగా పనిచేయడం వల్ల, చాలామంది కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాను నేను. కారణం ఏం లేదండి, నేను నమ్మింది ఒకటే. ఎప్పుడైనా ఈ బ్యాచ్కి, ఈ జనరేషన్ కూడా నేను చెప్తుంది ఒకటే, వర్క్ వర్క్ వర్క్, పని పని పని. మనం బాగా పనిచేస్తే, సిన్సియర్గా పనిచేస్తే పని మనని వెతుక్కుంటూ వస్తుంది అని నమ్మిన అతి చిన్న వాళ్ళల్లో నేను ఒకటి. సో అందుకని ఇలాంటి సినిమాలు ఎంతో కష్టపడితే కానీ ఇవాళ, ఎందుకని ఒక పక్క మనం చూస్తున్నాం వందల కోట్లతో సినిమాలు ఇవాళ తీయటం జరుగుతుంది. నేనే ప్రాజెక్ట్ కేలో కూడా నేనే యాక్ట్ చేస్తున్నా, రైట్. ఓ పక్కన మీరు చూసే ఉంటారు, మహేష్ బాబు దగ్గర నుంచి అందరితోనూ కలిసి యాక్ట్ చేస్తున్నాను. రేపు విశ్వతో కూడా కలిపి యాక్ట్ చేసే అవకాశం రావచ్చు నాకు కూడా. సో పని చేయాలని అనుకునే వాళ్ళకి అట్లా పని చేయమని, ఇది చూస్తే, ఈ బ్యాచ్ని చూస్తే అంత బాగా పనిచేసి ఉంటారు అని నమ్మకం కలిగి, అదృష్టవశాత్తు వీళ్ళందరినీ బ్లెస్ చేసే అవకాశం నాకు కలగటం, ఆ విధంగా ఇక్కడికి రావటం. ఈ సినిమా కలియుగం పట్టణంలో మార్చి 22వ తారీఖు నుంచి మీరందరూ చూసి దీన్ని అతిపెద్ద సక్సెస్ చేయాలని, ఆ సక్సెస్ వల్ల ఈ సినిమా తీసిన వారికి, ఈ సినిమా చేసిన వారికి, ఇందాక చెప్పినట్టు చక్కగా అందరికీ కూడా సక్సెస్ రావాలని, మనిషికి ఎవరికైనా సరే, ఏ కష్టానికైనా సరే సక్సెసే గీటురాయి. సక్సెస్ అయితేనే మన జీవితం ముందుకెళ్తుంది. సో నాకు తెలిసి ఇది 100కి 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, టీజర్ని లాంచ్ చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్క పిక్చర్ విత్ హీరో హీరోయిన్ కూడా జాయిన్ అవ్వండి. దాము గారు, నీలకంఠ గారు అండ్ డిఎస్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి. అండ్ ఎస్, మనం కంటిన్యూ చేద్దాము ఆఫ్టర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, ఇప్పుడు దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి.
వెరీ హ్యాపీ టు బి హియర్. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలా రోజులు అనిపిస్తుంది కలవడం జరిగింది. మెనీ ఇయర్స్ నౌ. మధ్య మధ్యలో కలుస్తున్నా కానీ ఇంతసేపు కూర్చుని ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో. సో ఇట్స్ హ్యాపీ ఒకేషన్ సిన్స్ వీ ట్రావెల్ ఫర్ లాంగ్. హ్యావింగ్ సెడ్ దట్, కలియుగపట్నంలో రెడ్డి కలియుగం పట్నంలో ఓయా అంటే ఇందాక నాకు ఆ ఫ్లో అట్లా. సో ఎనీవే, సో రమాకాంత్ రెడ్డి కదా, రమాకాంత్ రెడ్డి, డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్స్ చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, కంఠం రమేష్ గారికి, అండ్ స్పెషలీ మా రామాయణ గారి అబ్బాయి అయిన విశ్వ కార్తిక్కి, నీ పేరమ్మా ఆయుషి గారికి, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అజయ్ గారికి అండ్ చంద్రకి, చరణ్కి, ఫ్యూ పీపుల్ ఐ నో హియర్. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం రిలీజింగ్ ఆన్ March 22nd. ఇందాక మా డిఎస్ఓ ఒక మాట అన్నాడు, ఈ ప్రొడ్యూసర్లు వెనక అంటే ఏం ఆలోచించకుండా చాలా ఖర్చు పెట్టారని. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, యు ఆర్ సపోజ్ టు థింక్. టుడేస్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు థింక్. నీలకంఠ చెప్తాడు కరెక్ట్గా. అంటే నాకు నువ్వు చెప్పినాక నీలకంఠ అని చెప్పగానే ఇమీడియట్గా రియాక్టెడ్, రైట్? 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అయ్యా స్వామి నువ్వు అంటే. సో మన డిఎస్ఓ అట్టగా మాడతాడు. బట్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ ప్రొడ్యూసర్స్ యూ హ్యావ్ టు కంటిన్యూ మేకింగ్ ఫిల్మ్స్. యూ షుడ్ నాట్ కమ్ ఫర్ ఒక సినిమా కోసం రాకూడదు. ఉన్న డబ్బు అంతా పెట్టేసి పోయిందని చెప్పి వస్తే మంచిదే, బట్ ద సక్సెస్ రేట్ రైట్. దట్స్ రీజన్ ఐ డోంట్. సో డైరెక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, ఇట్ ఈస్ దర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ దట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్రీ మంత్ ఒకరోజు మీటింగ్ పెడుతుంటాం. కొత్తగా ప్రొడ్యూసర్స్ అవుదామని చెప్పి ఒక 60 అప్లికేషన్లు వస్తాయి చేంబర్కి. సో ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఎస్పెషలీ ఐ టాక్ టు ఆల్ 60 ఆఫ్ దెమ్. ఓన్లీ దెన్ ఐ ఇష్యూ ద మెంబర్షిప్. ఎందుకంటే ఈ పాస్ట్ 4-5 years ఐ హవ్ సీన్ సో మెనీ ప్రొడ్యూసర్స్ కమ్, వెరీ నైస్ పీపుల్, ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్ వస్తున్నారు, సినిమా తీస్తున్నారు, ఒక సినిమా తీసి డబ్బులు పోయినా వెళ్ళిపోతున్నారు. మోస్ట్ బికాజ్ సో మెనీ కేసెస్ లైక్. సో ఎంతైనా ఎవరైనా కానీ కష్టపడితే వచ్చే డబ్బులే కదా పెట్టేది. సో ఆ చిన్న బాధ అనిపించి గ్రౌండ్ రియాలిటీస్ ఇవ్వమ్మా, ఈ రకంగా చేసుకోండి, 10 సినిమాలు తీయేసి మీరు ఇవ్వండి. అందరూ మాలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమాలు తీయాలని కోరుకుంటాం, ప్యాషనెట్ పీపుల్ కాబట్టి, రైట్? సో అందుకు ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ అ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ టు సేఫ్ గార్డ్ ద ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ మేకింగ్ కెరియర్ సక్సెస్ఫుల్. సో చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మేమందరూ ఆలోచించేవాళ్ళం. Neelakantha and all this generation of directors, those generation of directors, the prime responsibility they used to take that. ఈ మధ్య ఎక్కడో సనగిలింది అది. సో అందుకని చెప్పడం జరుగుతుంది అనమాట. నువ్వు అని కాదా స్వామి, ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎట్. Check mic once. What happened? Okay. Right, it's okay, ma. So once again, I wish the whole team all the very best and congratulations, ma. Thanks. Bye. Thank you, Damogaru. Thank you so much. Thanks, ma. Thank you, sir. So now I request Director Neelakantha గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ కుడ్ లైక్ టు వెల్కమ్ చంద్రబాబు రెడ్డి. మీకు తెలిసిన చంద్రబాబు రెడ్డి, నాకు తెలిసిన నాని. ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. నాకు ఈస్ ఎ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్. నాని, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ కడప నుంచి ఇంకో ప్రొడ్యూసర్ ఈస్ కమింగ్ ఇన్ టౌన్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నాని గురించి చెప్పాలంటే హీఈస్ ఆల్వేస్ ఆన్ ద గో. ప్రతి విషయంలో కూడా చాలా అంటే ఒక ప్యాషన్తో చేస్తాడు ఏది చేసినా కూడా. ఫస్ట్ టైం వచ్చేసి మామ నేను సినిమా తీస్తున్నా అన్నాడు. అసలు నాకు తెలియని కూడా తెలియదు. సడన్గా అంటే ఆ సినిమా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవటం, దాన్ని ఎలా ప్రొడక్షన్ చేయాలని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది నిజంగా ఐ వాస్ వెరీ చాలా థ్రిల్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ నాని, ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా నువ్వు ప్రాజెక్ట్ని బాగా తీసుకొని వెళ్తావని నాకు నమ్మకం ఉందనుకున్నా. ఈరోజు వెన్ యు లుక్ ఎట్ ద పోస్టర్ డిజైనింగ్ కానీ, ఈరోజు ప్రోగ్రామ్ కండక్టింగ్ కానీ, లేదంటే టీజర్ కానీ, ఎవ్రీథింగ్ ఒక స్టాండర్డ్ కనపడుతుంది. సో డెఫినెట్గా హీ హాస్ పుట్ ఇన్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్స్ మహేష్ గారు, రమేష్ గారితో కూడా హీ హాస్ డన్ హిస్ వెరీ బెస్ట్. అండ్
ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లానే టెక్నీషియన్ అందరికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ విశ్వ కార్తిక్ అండ్ ఆరిష్, ఐ విష్ యూ ఆల్సో ద వెరీ బెస్ట్. ఇంకొక మంచి ఫీచర్ ఈ సినిమాలో నాకు బాగా ఇంట్రెస్ట్గా, అంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇది టోటల్గా కడపలో తీయటం జరిగింది. ఫస్ట్ టైం అనుకుంటా సినిమా అంతా టోటల్గా కడపలో చేయటం. సో కడపలో కూడా చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ షూటింగ్ స్పాట్. అండ్ నెక్స్ట్ నేను చెప్పాల్సింది అంటే రమాకాంత్కు, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. నాకు టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు ఇటువంటి జానర్ ఆఫ్ ఫిల్మ్స్కి చాలామంది ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో అటువంటి జానర్ ఆఫ్ ఫిల్మ్ తీసుకొని దాన్ని చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. డెఫినెట్గా మీకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్, కాపీ చూడటానికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలకంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా వారు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సార్. యా, త్రినాథరావు గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము సార్. సో త్రినాథరావు గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక ఫోటో ఆప్ కోసం త్రినాథరావు గారు అండ్ టీమ్ ఒక్కసారి. యా, హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నీలకంఠ గారు. సో మరి ఇప్పుడు డైరెక్ట్గా త్రినాథరావు నక్కిన గారికే మైక్ ఇచ్చేస్తున్నాం మేము ఎక్కువసేపు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రండి సార్. She have bright future. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ కలియుగం పట్టణంలో యాక్చువల్ నిన్నే నాకు ట్రైలర్ చూపించారు ఆఫీస్కి వచ్చి, చాలా బాగుంది, బాగా తీశారు. దీనికి ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న మా రవి అని, నాకు చిన్నటి ఫ్రెండ్, ఏదో సినిమా చేస్తున్నాను మొత్తం రాయలసీమలో షూటింగు అని ఏదో కింద మీద పడుతున్నాడు, ఏం తీస్తున్నాడో ఏమో అనుకున్నాడు నేను. ఎందుకంటే ఆడితో డిఫరెంట్ క్యారెక్టరు, ఈడేందిరా సినిమా తీసేది ఏంది అని అనుకుంటాడు. బావా అక్కడ 10 రూపాయలు వస్తే చెనక్కాయలు అమ్మేస్తున్నాను అని చెనక్కాయలు అమ్మేసి వచ్చేస్తుంటాడు. ఇక్కడికి వెళ్ళి ఇలా ఏవో ప్యాకెట్లు అంటే ఒక 20 రూపాయలు వస్తే అమ్ముకొచ్చేస్తాడని అక్కడికి వెళ్ళి అమ్ముకొచ్చేస్తుంటాడు. అది ఆడి క్యారెక్టర్ యాక్చువల్లీ. ఈడు సినిమా తీసి వచ్చేస్తాడు అంటాడు, ఏం తీస్తాడో అర్థం కాల. మొత్తం మీద టీజర్ చూసాక అర్థమైంది, పర్వాలేదు బాగానే హ్యాండిల్ చేశారు ప్రాజెక్టు. అండ్ రమాకాంత్ రెడ్డి డైరెక్టర్, తను కూడా బాగానే హ్యాండిల్ చేసాడు అనిపించింది. ఏదో చిన్న సినిమా అనుకున్నాను కానీ బట్ అది చిన్న సినిమాలాగా అనిపించలేదు, మంచిగానే అనిపించింది. ఇంతకుముందు పెద్ద సినిమాలాగే కనిపించి డెఫినెట్గా వస్తాను అని అన్నాను. అందుకని చెప్పి ఇందాక నేను ఆఫీసులో ఉదయం 5 o'clockకే మాకు ఈరోజు స్టోరీ సెట్టింగ్, మార్నింగ్ 5 o'clock నుండి నైట్ డ్రెస్లో వచ్చాను రా, కనీసం టీ షర్ట్ అయినా మార్చుకొస్తానని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి టీ షర్ట్ కొంచెం సెంటు కొట్టుకుని రావడానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సో హీరోయిన్లు అయితే ముందే కొట్టుకొచ్చినట్టున్నారు మొత్తం సెంట్లు ఇంట్లో. సో ఏం కాదు, కామెడీ డైరెక్టర్ కదా, కొంచెం కామెడీ చేస్తాను, సీరియస్ తీసుకోకండి, లైట్ తీసుకోండి అంతే. ఇంకా చాలా ఈ మధ్య చాలా గ్యాతరో సార్ని చూశాను. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఈయన. యాక్చువల్లీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు, చాలా అప్పట్లో. అంటే స్క్రీన్ ప్లే, ది గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్స్ కొంతమంది ఉంటే అందులో ఆయన ఒకరు, అంత గొప్ప వ్యక్తి. సో ఎప్పటికీ కూడా ఆయన అంటే నాకు బాగా రెస్పెక్టు. ఆయన ఎక్కడ కనిపించినా సరే కారు ఆపేసి ముందు ఆయన విష్ చేసి వెళ్తుంటాను. ఆయన దగ్గర ఆ పని చేసే అవకాశం నాకు రాకపోవచ్చు కానీ బట్ ఆయనతో ఆ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే అంత ఇష్టం ఆయన అంటే నాకు. సో సార్ ఇలా ఎంటర్ అవుతుండగానే ఆ మెగాస్టార్ లాగా ఆయన ఎంట్రీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను.
సో హీరో హీరోయిన్లు కూడా చాలా బాగున్నారు అబ్బాయిలు. సినిమాలో కూడా చూశాను కానీ ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాను, బాగున్నారు. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. పాపం వాళ్ళ ఫాదర్ అయితే ఆయన నన్ను ఇక్కడికి రావడానికి ఇన్వైట్ చేసేటప్పుడు ఆయన మొహంలో ఆ క్యూరియాసిటీ అది చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈయనకన్నా వాళ్ళ ఫాదర్కే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఈయన ఎలాగైనా హీరోగా చూడాలి అని. నాకు తెలిసి ఆయన యంగ్గా ఉండేటప్పుడు హీరో అవుదాం అనుకుని ఉంటాడు ఆయన. అప్పుడే నిజంగా అనుకుంటున్నాను, అదే మీరు నిజమైన కళ అయితే మేము చాలా అదృష్టవంతులమే, సేఫ్ అయిపోయాము. లేకపోతే బలి అయిపోయేవాళ్ళం. సో కొడుకులు మాత్రం మంచి అందగానే అన్నారు, అద్భుతంగా. అందువల్ల కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం, పర్వాలేదు. ఇంకో 30-40 ఏళ్ళు బతికేయచ్చు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా ఆదిత్య వాళ్ళు కొన్నారా ఏంటి, ఆయన అక్కడ సీరియస్ వెరీ గుడ్. మరే ఇద్దరు వచ్చారుగా, ఒకరేమో పొడుగు దాంట్లో పెట్టారు, ఒకరు అడ్డ దాంట్లో పెట్టారు ఇద్దరు. సో ఎప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ ఉందంటే ఇంకా అద్భుతమే, ఇంకా అందులో తిరగలేదు. సో ఆదిత్య వాళ్ళు కూడా మంచి డబ్బులు రావాలి. అప్పుడప్పుడు మా సినిమాలు కొని మాకు కూడా డబ్బులు ఇస్తూ ఉండండి, అవాయిడ్ చేయకండి మమ్మల్ని. సో అలాగే డైరెక్టర్ గుడ్ వర్క్, సూపర్. ప్రొడ్యూసర్ యంగ్, పాపం అంటే ఎప్పుడు ప్రొడ్యూసర్ని చూసి అందరూ జాలి పడుతుంటారు కానీ ఇంకెవరు ఇద్దరు ఉన్నారా? ఫోన్లేండి అయితే ముగ్గురు ఉన్నారా? సరిపోయింది, అయితే పర్లేదు, చిన్న చిన్న దెబ్బలే తగులుతాయేమో. కానీ దెబ్బలు తగలకూడదు, వాళ్ళకి మంచి లాభాలు రావాలని ముగ్గురికి కూడా. ముగ్గురు నాకు తెలిసి ఈరోజు పేమెంట్ ఇచ్చినప్పుడు ముగ్గురు ఇలా పంటాలు వేసుకొని ఉంటారు. అది ఈరోజు నెక్స్ట్ షెడ్యూల్ పేమెంట్ మళ్ళీ పల్టాలు వేసుకొని ఇది అలాగే వేసుకున్నారా ఏంటి, లేదా ఈక్వల్ షేర్సా? ఓకే, కాబట్టి ఇది పెద్ద హిట్ అయ్యి రేపొద్దున డబ్బులు వచ్చా కూడా మళ్ళీ ఇలాగే పంటలు వేసుకొని ఈసారి నువ్వు తీసుకో, నెక్స్ట్ నేను తీసుకుంటానండి. అంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి ఫ్యూచర్ రావాలని, మరలా వీళ్ళు సినిమా తీయాలని, అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలని, నన్నే గెస్ట్గా పిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మళ్ళీ ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, ఏది చేసినా ఆయన బ్లాక్ బస్టరే. సో సినిమా చూపిస్తాం అమ్మ కానీ, రీసెంట్ ధమాకా కానీ, సో ఆయన ప్రొడక్షన్లో కూడా అలానే దూసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, దీని తర్వాత డిఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దాసరి రంగారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. డిఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రంగారావు గారు మాట్లాడతారు. సో థ్యాంక్ యూ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు కలియుగం పట్టణంలో ట్రీజర్ లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా నక్కంటి త్రినాథరావు గారికి. త్రినాథరావు గారు నాకు ఎప్పటి నుంచో మిత్రులు. అదేవిధంగా నీలకంఠం గారికి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ కలియుగం పట్టణంలో మూవీని నాకు కరెక్ట్గా నేను అనుకుంటా ఒక 1 year బ్యాక్, 1 year కూడా కాదు, ఇంకా ఎర్లీగానే డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పరిచితుడు. అతనికి సినిమా పట్ల చాలా మక్కువ ఎక్కువతో మరి ఈ మూవీ గురించి, ఈ డిస్కషన్ స్టోరీ 22 స్టోరీ గురించి మరి నాతో కూడా చెప్పడం జరిగింది. అప్పుడే అనిపించింది డెఫినెట్గా ఇది మంచి హిట్ ఇచ్చే మూవీ అవుతుందని. మరి దాంట్లో ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మన ఓబుల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి కాటం రమేష్, మరి మహేష్ రెడ్డి. మరి కాటం రమేష్ అండ్ మహేష్ రెడ్డి ఇద్దరు కూడా మా డిఆర్ఆర్
కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు కూడా అసోసియేట్స్గా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఓబుల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, వారు కూడా అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా మేమంతా ఒక బిజినెస్ ఫీల్డ్లో ఉండి మరి బిజినెస్లో స్ట్రెస్లో ఉన్న తర్వాత మరి ఆహ్లాదం కోసం మంచి ఓరియంటెడ్ బిజినెస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చూసి మేమంతా కూడా సేద తీరుతూ ఉంటాం జనరల్గా. అలాంటి తరుణంలో బిజినెస్లో ఉండి కూడా ఎంత కథ బలం లేకపోతే డైరెక్టర్ మీద అంత నమ్మకంతో మరి బిజినెస్ రంగంలో ఉన్నప్పటికి కూడా ఓబుల్ రెడ్డి గారు మరి రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కలిసి మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వీరందరూ పడ్డారు. ఇంతప్పటికి కూడా మరి ముఖ్యంగా మూవీకి మరి విశ్వకార్తిక్ మరి హీరోయిన్ టోటల్ ఈ కలియుగ పట్టణంలో కోర్ టీం అంతా కూడా మరి వారందరికీ కూడా సక్సెస్ జరగాలని, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మూవీ రంగంలోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు డెఫినెట్లీగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యాపార రంగంలో సక్సెస్ చూసి సినిమా రంగంలో సక్సెస్తో వ్యాపార ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఫ్యాషన్తో ఓబుల్ రెడ్డి గారు వీళ్ళు వచ్చారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళు వచ్చి ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టి మున్ముందు ఎన్నో సినిమాలు తీయాలనే ప్రొడ్యూసర్స్ వస్తేనే కానీ మరి ఎంతోమంది నటీమణులు ముందుకు వస్తూ ఉంటారు. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంకా ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూవీ నేను 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, 2 సాంగ్స్ కూడా నేను విన్నాను. బట్ 2 సాంగ్స్ కూడా బై హార్ట్ బాటం నేను చెప్తున్నాను మీకు. 2 సాంగ్స్ కూడా ఇందాక మన త్రినాథ్ గారు చెప్పినట్టుగా ఇదేదో చిన్న సినిమా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, పెద్ద హిట్ సినిమా అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ సాంగ్స్, ఆ ఫీల్, ఆ సాంగ్స్ మరి భాస్కర్ భట్ల గారు రాసిన సాంగ్ కానీ, చంద్రబోస్ గారు రాసిన సాంగ్స్ కానీ, మరి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కానీ, అంటే ఒక సినిమాకి నాకు తెలిసినంత వరకు మరి ఆ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఆ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ సాంగ్స్లో అనిపించింది ఇది మన వాళ్ళు తీసిన సినిమానేనా ఈ సాంగ్ అని మళ్ళీ నేను మా వాడిని రమేష్ని అడిగాను, నువ్వు నాకు పంపించింది ఈ సాంగ్ మీరు తీసిన మూవీ అయినా అని చెప్పి. బట్ అవును అని చెప్పేసి వారు చెప్పగానే నేను అనిపించింది ద గ్రేట్ జాబ్. డెఫినెట్లీ ఈ మూవీ సాంగ్స్ పరంగా ఇందా ట్రీజర్ చూసిన తర్వాత ఆ స్టోరీలో కంటెంట్ ఉంది, దమ్ము ఉంది, దాని మిస్టరీ ఉంది. మూవీని కూర్చున్న వ్యక్తిని లాస్ట్ వరకు కూర్చోబెట్టగల కెపాసిటీ ఈ మూవీలో ఉందని నేను నమ్ముతూ ఈరోజు ఈ ట్రీజర్ లాంచ్కి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా కలియుగ పట్టణంలో ఉన్న కోర్ టీం డైరెక్టర్ గారి దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ముఖ్యంగా హీరో అండ్ హీరోయిన్ ప్లస్ ప్రొడ్యూసర్స్ అండ్ టోటల్ ఎంటైర్ కోర్ టీం అంతా కూడా మరి ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, మీ అందరికి కూడా బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Thanks for coming and gracing the event. And now I request Arvind, child artist. So tanni వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. And now I request Chandra Obul Reddy గారిని, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ సార్. కలియుగ పట్నంలో టీజర్ లాంచ్కి విచ్చేసిన పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు సినీ ఫీల్డ్ అనేది చాలా కొత్త, ఫస్ట్ టైం రావడం. ఇందాక నీలకంఠ మామ చెప్పినట్టు ఎప్పటి నుంచో అంటే మామ మూవీస్ తీసినప్పుడు నేను చూస్తాను నేను. బట్ ఐ యూస్ టు ఆస్క్ మామ ఎట్లా తీస్తారు మూవీ, దాని బడ్జెట్ ఏంది, ఏదైనా స్టోరీస్ ఉన్నాయా చెప్పు అంటే. అప్పుడు ఏంటంటే ఆ వయసులో ఏదైనా ఈజీ వే ఏమన్నా ఉంటుందా డబ్బులు సంపాదించేదానికి అనే మైండ్ సెట్లో ఉండే ఆ ఏజ్ కాబట్టి అన్ని రకాలుగా ట్రై చేస్తాను అన్నమాట. మళ్ళా ఏజ్ పెరగడము, వేరే బిజినెస్లలో ఎంటర్ కావడము, సో దాంట్లో చేసుకుంటూ ఉన్నాం. సో అనుకోకుండా 3 years బ్యాక్ నాన్నగారు చనిపోవడము, నేను నా హోమ్ టౌన్కి రావడము. సరే ఏదో రకరకాల ఫీల్డ్స్లో, లైక్ నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ని, ఐ హ్యావ్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక MBA కాలేజ్ ఉంది. సో అక్కడ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఎడిటింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న బిహేవియర్లో చూసి సరే మనం ఇన్ని అవకాశాలు ఇస్తున్నాము,
ఒక సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఒక సినిమా అనేది తీస్తే దాంట్లో వాళ్ళకి ఏదైనా ఒక లైఫ్ అనేది దొరికితే లైక్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏమంటారు, మేము ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయినాం, మాకు ఉద్యోగాలు ఇచ్చేసేయండి, మేము పోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం అది అంటారు. కానీ అది పేరెంట్స్ మైండ్ సెట్. అదే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చేదానికి పేరెంట్స్కి స్తోమతలు ఉండవు, అర్థం చేసుకునే టైం అప్పుడు ఉండదు వాళ్ళకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాని మూవీ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ నాని మూవీ వర్క్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ అ ప్రైవేట్ సాంగ్ కాల్ ఫ్లై హై. అది అంత పెద్ద సక్సెస్ రీచ్ కాలేదు. దానివల్ల మేమేం మళ్ళీ డిగ్రేడ్ అయిపోయి అరే మాకు సక్సెస్ కాలేదు ఏంది అనే ఆలోచన రాలేదు. సో నిదానంగా రమాకాంత్ మాకు పరిచయం కావడం జరిగింది. సో వేరే వాళ్ళ ద్వారా వచ్చి పరిచయం అయ్యి ఫస్ట్ నా టీంకి స్టోరీ చెప్పాడు. నా టీంకి స్టోరీ చెప్పాక నా టీం నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాయి. అదొక దగ్గర 3-4 months టైం పట్టింది. ఆ టైంకి 3-4 months తర్వాత అంటే లైక్ రమాకాంత్ వచ్చి ఫస్ట్ అంటే కథని అంత బాగా రాసేప్పుడు ఎవరికైనా కానీ ఒక మంచి చేసేటప్పుడు కానీ ఒక మంచి కథ ఉన్నప్పుడు కానీ ఆ మనిషిలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. నేనే తోపుని అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్తో నా ముందరికి వచ్చాడు. నేనే క్రాకు, నాకు ఇంకా క్రాక్ ఒకటి తగిలినాడు, ఎవడు ఈ క్యాండిడేట్ ఇప్ప ఎట్లా అంటే అన్న 2.5 hours నీకు ప్రపంచానికి సంబంధం ఉండకూడదు, ఆ టైం ఉంటే నాకు టైం నేను కూర్చొని నీ కథ చెప్తా అన్నాడు. లిటరల్గా 2.5 hours నాకు ప్రపంచానికి సంబంధం లేకుండా కూర్చొని స్టోరీ విన్నాను నేను. ఫస్ట్ టైం స్టోరీ వినడం, ఆ స్టోరీ చెప్పడం కూడా ప్రతి మినిట్ ఆఫ్ ద స్టోరీ మైండ్లోకి ఎక్కిచ్చేశాడు. సరే ఎక్కిచ్చేశాడు. దాని తర్వాత ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరిగింది, స్టార్ట్ అయింది. ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలన్నా, ముందుకు పోతే ఎంత ఖర్చు అవుతుంది, పోయి దాంట్లో ఇరుక్కుంటే మళ్ళీ నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా మళ్ళీ దాన్ని తీసుకురావాలా అనుకునే అజెండా ఒకటి చూస్తే ఫైనాన్స్ ఏమో సపోర్ట్ఫుల్గా లేదు. సరే ఏదైతే అదైతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫైన్ డే ఆయన నా దగ్గరకు వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్గా నా దగ్గరికి మళ్ళీ రాలేదన్నమాట కథ చెప్పినాక. నా ఇంకొక 10 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి, నేను మూవీ స్టార్ట్ చేస్తానని వచ్చినాడు. రమాకాంత్ నువ్వేం అనుకోవద్దు, నేను కొంచెం ముందుకు రాలేకపోయినాను, కానీ నీ కథ తర్వాత నేను ఎన్నో కథలు విన్నా కూడా నాకు ఎందుకు ఎక్కడం లేదు, నీ కథ మీద నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పేసి నేను ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా రమాకాంత్ నాది ఒక షేర్ వేసుకో దాంట్లో, మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పాను. అన్న నీది ఒక షేర్ వేస్తానావా అంటే నాకు 100 ఏనుగుల బలం వచ్చినట్టే అన్న, మేము ఇంకెంత దూరమైనా వెళ్తాం నీతో పాటే అని చెప్పేసి ఆ నమ్మకం ఆయనకు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, మూవీ పని స్టార్ట్ అయింది, పూజ అయిపోయింది, స్టార్ట్ అయింది. నేను చెప్పాను రమాకాంత్ నేను ఒక షేర్ వేసుకో అని చెప్పాను, నీ ఇష్టం, మళ్ళీ దిగాక అది ఎంతవరకు ముందరికి వెళ్తుందో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ గాడ్, ఎట్లయినా కానీ అది ముందరికి అని చెప్పాను. అయితే నాకు షూట్ మాత్రం నాకు కడపలో జరగాల, నాకు అదొక కోరిక. ఇందాక దాము గారు అంటున్నారు ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు చాలామంది వస్తారు, ఒక సినిమా తీస్తారు ఏమైనా కానీ దాని తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పేసి. సార్ చెప్పింది వాస్తవమే. ఈ ఫీల్డ్లోనే జీవితాంతం ఉండాలనేది నా ఏమని నా టార్గెట్ కాదు. కడప ప్రజలకు మా సొంత ఊరికి నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఏదో ఒకటి జరగాల కదా, అక్కడ ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే తప్పితే కానీ దీని మీద నేను ఏదో డబ్బులు సంపాదించాలా, ఇది లేకపోతే నాకు ఇంకొక జీవితం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు లేదు. నాకు మా మా ఫాదర్స్ నేను 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి పెట్టిపోయారు మాకు. సో మాకు అదేం ప్రాబ్లం లేదు. బట్ ₹1 మనం పెడతాము అంటే అది 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఈ సక్సెస్ అంటే మనిషికి ఆశకు హద్దంటూ ఉండదు. ఒకసారి మంచి రుచి చూస్తే ఆ రుచి మళ్ళా కావాలనుకుంటాము. ఆ రుచి నాకు రమాకాంత్లో కనపడుతుంది. బట్ ఏమంటే 22వ తేదీ వరకు ఆగాల, ఆ దడ మాకు లోపల ఉన్నది పెట్టినందుకు. మీన్ వైల్ మాకు ఆదిత్య వాళ్ళు సపోర్ట్ చేయడము, మంచి మ్యూజిక్లో మేము మ్యూజిక్ ఇవ్వడము, చంద్రబోస్ గారితో కానీ లేదా భాస్కర్ పట్ల గారితో కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు సార్ నాకు దీనిలో మదర్ సాంగ్ ఒకటి ఉంది, నాకు ఇలాంటి సాంగ్ కావాలా అని చెప్పేసి ఆయనకు నేను చెప్తే రెడ్డి గారు నేను చూసుకుంటాను ఇంకా ఒకటేసారి రాసి పంపించాడు. దాని తర్వాత ఇంకా మా
ఈయన స్టార్ట్ చేశాడనమాట. మా మ్యూజిక్ డైరెక్టర్ రెడీ ఏదో అన్నాడు, వెనకాల ఉంటాడు ఎప్పుడు, ముందర కనపడ్డు. ఆయన స్టార్ట్ చేశాడండి బీజిఎంలు కొట్టడం, మ్యూజిక్ కొట్టడము. అంటే మేము ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐల్ బీ ట్రావెలింగ్ అ లాట్ ఆన్ ఎ బైక్ ఆర్ ఇన్ ఎ కార్. సో ట్రావెలింగ్ వాడికి మ్యూజిక్ అనేది ఎట్లా కావాలా, 4 songs ఆఫ్ ద మూవీ, 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్ లాంచ్ అయింది. దగ్గరగా నేనే నాకు తెలిసి సాంగ్ లాంచ్ కాకముందు ఎన్నిసార్లు విన్నానో, సాంగ్ లాంచ్ అయినాక అఫీషియల్గా అంటే ఆదిత్యలో మేము చూపించాలి కదా, మేము ఈ సాంగ్ని వింటాము చూడండి మా సాంగ్ బాగుందని రివ్యూస్ చూపించాలి. ఇందాక గీత గారు అన్నట్టు మేము ఆదిత్యతో టైఅప్ అయ్యాము, సో అందుకే మీకు ప్రమోట్ చేస్తున్నాం సాంగ్స్ అని చెప్పి చెప్తున్నారు. సో B2H కానీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాకు సపోర్ట్ కానీ, అంటే లైక్ ఒక చిన్న సినిమాకి మా బ్యానర్లో చూస్తే మంచి మంచి కంపెనీస్ అన్నీ ఉన్నాయి బ్యానర్లో. సో మంచి చేయాలనుకున్నాము, మంచికి ముందుకు వెళ్తాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ రావడం జరిగింది. అండ్ ఇంకా నేను మూవీ గురించి ఎక్కువ చెప్తే ఇంకా రమాకాంత్ మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చూసుకుంటారు. సో టీజర్, ట్రైలర్, మూవీ 3 డిఫరెంట్ పార్ట్స్ అండి. టీజర్ని చూసి స్టోరీ చెప్పలేరు, ట్రైలర్ని చూసి స్టోరీ చెప్పలేరు, సినిమా చూసి స్టోరీ చెప్పగలుగుతారు. సో అలాంటి కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇది. అండ్ ఈ స్టోరీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరగా 130-140 మంది కడపలో వాళ్ళు ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రూ టీమ్కి కానీ, లైట్స్మెన్ కానీ, కెమెరా, స్క్రూ, నట్, బోల్ట్, ఇంకా మా చరణ్ అయితే ట్రాక్ లేని మా చరణ్ పనిచేయడు, టైట్ లేని రమాకాంత్ పనిచేయడు. సో లాస్ట్కి ఏమైపోయిందంటే చరణ్ పిలిస్తే పలకడు, ట్రాక్ చరణ్ అంటే అన్నా చెప్పున్నా అంటాడు. రమాకాంత్ రమాకాంత్ అన్నా ఒక నిమిషం నా చరణ్ టైట్ తీసుకో అంటాడు. ఈ టైటు ట్రాక్ తప్ప ఏం లేదా అయ్యా అంటే, నా ఇవే నీకు రిజల్ట్ వస్తాయి చూస్తా ఉన్నా అంటారు. సరే ఓకే ఫైన్. అండ్ పోస్టర్ డిజైనింగ్ శ్రీరామ్ కానీ, అసిస్టెంట్, అసోసియేట్, అక్కడ వచ్చి పనిచేసిన కడప ప్రజలు కానీ, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద మూవీ. ఎక్కడే కానీ ఎవరికి ఏ ఒక్క రోజు కూడా షూటింగ్ ఇబ్బంది జరగకుండా నాకు లోకల్గా కడపలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా రిక్వెస్ట్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడున్నారు? ఓకే, మహేశ్వర్ రెడ్డి గారు మీరే కదా, మాట్లాడరా మీరు? రమేష్ గారికి ఇచ్చేయాలా మైక్? ఓకే, రమేష్ గారు రండి. ఈ టీజర్ లాంచింగ్ ఈవెంట్కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ మీడియా మిత్రులకు అండ్ వేదికలను అలంకరించిన డైరెక్టర్ నీలకంఠన్ సార్కి అండ్ అవర్ ప్రొడ్యూసర్ నాని అన్న కందులు ఉబిల్ రెడ్డి గారికి అండ్ హీరో విశ్వాకి అండ్ హీరోయిన్ ఐషి పాటేల్కి అండ్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి మైక్ ఇద్దాం. అజయ్ గారు. హలో అండి, నమస్తే. నా పేరు అజయ్ అర్సాడా. చెప్పానండి. ఫస్ట్లీ కలియుగం పట్టణంలో యాంకర్నే ట్రైన్ చేశారా మీరు? మ్యూజిక్ డైరెక్టర్ని ట్రైన్ చేయలేదా మీరు? మాట్లాడండి. సో ఫార్ అమ్మ పాట ఒకటి రిలీజ్ అయిందండి ఫ్యూ డేస్ బ్యాక్. పాట విన్న వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫస్ట్లీ క్రెడిట్ గోస్ టు భాస్కర్ భట్ల గారు, అమేజింగ్ లిరిక్స్ ఇచ్చారు అండ్ అనురాగ్ కుల్కర్ని పాడారు. సో ప్రెజెంట్లీ టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది. హోప్ అందరికీ టీజర్ నచ్చుతుంది. అండ్ మూవీ 22 మార్చ్ వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ థ్రిల్లర్ అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అంటే ఫస్ట్లీ నేను నమ్మేది ఏంటంటే మంచి మ్యూజిక్ వచ్చిందని ఎవరైనా అన్నారంటే ఫస్ట్ అది కాన్సెప్ట్ నుండి మ్యూజిక్ అనేది వస్తుంది, అంటే ఒక ట్యూన్ అనేది వస్తుంది, ఒక కాన్సెప్ట్ నుంచే వస్తుంది మ్యూజిక్ అనేది నేను ఫీల్ అవుతాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ రమాకాంత్ గారు. థ్యాంక్ యూ అజయ్, విష్ గుడ్ లక్. అండ్ గాంధీ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. గాంధీ గారు. అందరికీ నమస్కారం.
వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులందరికీ నమస్కారాలు. కలియుగం పట్టణంలో సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ముందుగా దర్శకులు రమాకాంత్ రెడ్డి గారికి, అలాగే నిర్మాతలకు, నాతో పనిచేసినటువంటి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది. టీజర్ చూసాం, టీజర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా 100కి 100 పాళ్ళు విజయవంతం అవుతుంది. ప్రేక్షకులు మీ అందరూ విజయవంతం చేయాలని, తప్పకుండా మా టీముని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది. డైరెక్టర్ కాదు, నిర్మాతలు నాకు తెలిసి మొత్తం మేము చేసిన 2 రోజుల్లో కూడా వాళ్ళే దగ్గరుండి హాస్పిటాలిటీ బ్రహ్మాండంగా చూస్తున్నారు. అందులో మేనేజర్ ఈయన మామూలుగా కాదు, రియల్గా చాలా గొప్ప మేనేజరు ఆయన. మేము ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుండి కడప వచ్చే వరకు అక్కడ హాస్పిటాలిటీ కానీ చాలా బ్రహ్మాండంగా చూశారు ఆయన. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సాయి త్రివేది, వీళ్ళందరూ కూడా అండి చాలా బాగా వర్క్ చేశారు. వీళ్ళందరూ బాగా వర్క్ చేయడం అనేది నిర్మాతల అదృష్టం అండి. రెడ్డి గారు నిజంగా ఎంతో డబ్బు, ఎన్నో కాలేజీలు, ఎంతో ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తూ కూడా ఈ ఫీల్డ్లో నిర్మాతగా రావడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. దానికి తోడు మిగతా నిర్మాతలు కూడా ఈయన సహకరించారు. మీరు బాగా సక్సెస్ అవ్వాలని, ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలి, నిర్మాతలకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇటువంటి సినిమాలో కొన్ని కాదు ఎన్నెన్నో తీయాలని, చాలామందికి చిత్రసీమలో ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి, మా అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ రవి గారు లేకపోతే మేము మూవీ తీయలేమండి, వాస్తవం అది. సీరియస్గా ఆయన మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ ఇంకేముందండి. ఆయన ఎన్ని కమ్ములు పెడితే మాకు ఎంత డబ్బులు మిగిలించాడు తెలుసా, వాస్తవం అది. ఈయన మిగిలిచ్చినట్టు నేను ఎక్కడా చూడలేదండి. ప్రతి రూపాయిలో మన రూపాయి మిగిలించాలని చూస్తాడు. అది ఎట్లా రవి అంటే ఏదో ఒకటి మిగులుతుంది లేదు సార్ అంటాడు అనమాట. సో ఇన్ని కమ్ములు మీరు ఇచ్చిన ఇంత ఎలివేషన్తో ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెల్కమ్ చెప్తారేమో ఆయనకి. ఖచ్చితంగా నేనైతే 100% రికమెండ్ చేస్తాను. మా రవి గారిని ఎక్కడ సినిమా జరిగినా కూడా మా రవి గారిని హైర్ చేయమని చెప్తా ఖచ్చితంగా. రవి గారు నేను కూడా ఇదే పని అండి నాకు నెక్స్ట్ నుంచి. మా దగ్గర కూడా బాగా మిగిల్చాడండి ఆయన. కెమెరా సోదరుడు చాలా కెమెరామెన్ నిజంగా చాలా అద్భుతంగా చేశారండి. ఎందుకంటే 2 రోజులు మేము ఒక్కరోజు వర్క్ చేస్తే మాకు తెలిసిపోతుందండి మామూలుగా కెమెరా ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా చేస్తానది ఆటోమేటిక్గా మాకు అర్థమవుతుంది. అందరికీ టీం అంతా కూడా బాగా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు. అండ్ ఇప్పుడు డిఓపి చరణ్ మాట్లాడతారు. రండి చరణ్ రండి. ట్రాక్ చరణ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రెస్కి అండ్ మా గీతకకి థ్యాంక్ యూ. డైరెక్టర్ నీలకంఠ గారికి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి, దాము గారికి అండ్ డిఎస్ రావు గారికి అండ్ డిఆర్ఆర్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ థింగ్ మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. ఫస్ట్ టైం కడపలో షూటింగ్ చేస్తున్నాం అంటే, ఒక సినిమా షూటింగ్ అన్నది కడపలో అంత పెద్ద షెడ్యూల్ జరగటం లైక్ వాళ్ళకి కొత్త, అక్కడ జనాలతో వర్క్ చేయడం మాకు కొత్త. బట్ అక్కడున్న టీం అంటే నాని సార్ వాళ్ళ టీం కావచ్చు, లేకుంటే అక్కడ లోకల్ పీపుల్ కావచ్చు, మాకు సపోర్ట్ చేసిన విధానం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ రేంజ్లో సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ నాని సార్ అండ్ రమేష్ గారు అండ్ మహేష్ గారు. నెక్స్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. ఆయన చాలా కూల్గా ఏమంటారు, చరణ్ నాకు ఈ షాట్ కావాలి సార్, దీనికి టైం పడుతుంది సార్ అంటే, పర్లేదు నేను ఇస్తానని చెప్పేసి ఆయనంతలో ఆయన ఇలా మైక్ పిసుక్కుంటూ కూర్చొని, నన్ను ఏమీ అనలేక, కోడైటర్లు ఏమీ అనలేక అలా కూర్చొని పాపం ఎంత టైం అయినా కూడా ప్రొడ్యూసర్స్ దగ్గర మొత్తం ప్రెషర్ అతను తీసుకొని మాకు చాలా సపోర్ట్ చేశారండి. దానికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ మా ఆర్టిస్టుల గురించి ఇంకా చెప్పేదే ఉంటుంది. దిస్ మంచి ఆర్టిస్టులు అండి, ఒకసారి చెప్పగానే క్యాచ్ చేసిన వాళ్ళు అందరూ. అండ్ నెక్స్ట్ ఎవరి గురించి, నారియన్ బ్రో, ఇంకా అది లైక్ మై బ్రదర్, ఇంకా ఆయన గురించి తమ్ముడు అన్నాక ఇంకేం నేను చెప్పడానికి ఉండదు. ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఇవన్నీ చెప్పిన దానికి
ఫస్ట్ కో డైరెక్టర్ త్రివేది గారు, అండ్ నాకు సీన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసే సుధీర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉన్న అభిమన్యు, అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మిగతా సెట్ చూసుకునే హరి అండ్ మౌనిక అండ్ శ్రీరామ్, అండ్ లాస్ట్ కాదు బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన మధుకి చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. మీరు అంటే ఎంత షార్ట్ టెంపర్లో ఉన్నా ఏం చేసినా మీరు ఎప్పుడు కూడా రెడీ అన్న అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. మీ వెనకాల మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంట్ శ్రావణ్ అండ్ టీమ్, ఫస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందంటే, మమ్మల్ని డబ్బుల దగ్గర గోకుతూ చాలా టార్చర్ పెట్టిన మా రవి గారికి అంటే థ్యాంక్స్ చెప్పకూడదు, తిట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు ఇంత పెద్ద బిల్ తీసుకెళ్తే దాన్ని గోకేసి తిట్టుకుంటూ ఎంతో కొంత ఇచ్చి పంపించేవాళ్ళు. అలా చేసిన మా రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ, థ్యాంక్ యూ. అంతే, ఇంకెవరిది మర్చిపోలేదు చరణ్. సో నా రవిబాబు గారు మాట్లాడతారు, ఆర్ట్ డైరెక్టర్. మాట్లాడాను అంటారా మీరు? ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ నరన్ విల్ స్పీక్. రండి తమిళ్ పేసింగానా? అరే నా పేస్ మాట. ఓ తమిళ్ అనగానే మైక్ కూడా ఆపేశారు వాళ్ళు. ఆపే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఆపావు? ఇలా మన బ్రదర్ కదా, అట్లానే చేస్తారు. ఎప్పుడు కెమెరా కూడా రోల్ చేయలేదు కదా నాకు. ఎన్నడా ఇది? అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ చేసింది ఇంట్లో. సో మన డైరెక్టర్ సార్ చెప్పారు ఎట్లా అంటే, నేను మాట్లాడేప్పుడు తమిళ్ వస్తుంది అన్నారు. సో యాక్చువల్గా నేను తమిళ్లో షూటింగ్ స్పాట్లో కూడా చెప్పారు కదా మీరు కూడా. సో తమిళ్లో 2 మూవీ లీడ్గా చేశాను. మన విజయ్ తలపతి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లో నాన్ కడవలిలేనే ఆ సినిమా రిలీజ్ అయింది. సో అది ఓకే, వన్ ఆఫ్ ద రీచ్ దొరికింది. సో నెక్స్ట్ తెలుగులో ట్రై చేద్దాం. ఎందుకంటే మా ఫ్యామిలీలో గుమ్మడి గారు మీకు తెలుసు అనుకున్నా, గుమ్మడి నా వెంకటేష్ అని. సో మా తాత రిలేషన్ వస్తారు, మా తాతగారు లాగా ఉంటారు. సో ఇండస్ట్రీ తర్వాత నా కెరీర్ నేను స్టార్ట్ చేయాలని, ఇదే నా ఫస్ట్ మూవీ ఈ బ్యానర్లో స్టార్ట్ చేశా. అదే మన నాని అన్న డే 1 చూశాను. ఫాస్ట్గా స్పాట్లో ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ లాగా, ఒక యంగ్గా, ఒక ఫాస్ట్గా. అందరు ప్రొడ్యూసర్ కొంచెం టెన్షన్ ఉంటారు, అలా కూల్గా ఉన్నారు. అన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నార్మల్గా మాట్లాడు బా, ఏం పర్లేదు, ఒక బ్రదర్గా తీసుకున్నారు ఆయన. సో అప్పుడే అనుకున్నా అన్న ఆ రోజు పిలిచి అలా కొంచెం బాగా మింగిల్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా మింగిల్ అయిపోయా. సో అందరూ అలానే డిఓపి ఈయన కూడా ఎలా అంటే డే 1 నేనే రా కెమెరా బెస్ట్ కెమెరామ్యాన్, నా అలాగే ఎవరు ఉండరురా అట్లా చెప్పారు. సరేలేనా మీరేనా బెస్ట్ అని అంటే మస్తు రోజు చూస్తే షోల్డర్ పైన చేసుకొని నిజంగానే ఆయన స్పాట్లో డైరెక్టర్ ఆయన ఇద్దరు తిట్టుకుంటారు ఒక్కొక్కసారి. సార్ మీరు లేట్ అవుతుంది సార్, పర్లేదు సార్ నేను వెయిట్ చేస్తాను అలా అనుకునే బిట్వీన్లోనే ఎవరన్నా పట్టి వాళ్ళని జోక్ చేసుకొని అలా మింగిల్ అయిపోయి సెట్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేస్తాడు ఆయన. సో ఆయన దగ్గర ఉన్న పాజిటివ్ వైబ్ అది. సో అందరూ మన విశ్వగాతి సూపర్, ఈయన చైల్డ్హుడ్ ఆర్టిస్ట్. కానీ ఎట్లా అంటే డే 1లో నేను తెలుసా మీకు అట్లా బ్రదర్ తెలుసు బ్రదర్, మిమ్మల్ని చాలా చూశాను బ్రదర్ అన్న. కానీ ఆటోమేటిక్గా అలానే ఒక యాక్టర్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ లేకుండా మనందరూ ఒకటే బ్రదర్, మన మూవీ బ్రదర్ ఇది. మొన్న కూడా ఒక టీజర్ పంపించాను నేను, కంగ్రాట్స్ పంపిస్తే బ్రదర్ ఇది మన కంగ్రాట్స్, మన హోల్ టీమ్ కంగ్రాట్స్ ఇది. నేను అదే చెప్పాను బ్రదర్, మీరు మార్చి చెప్పారు సరి, అలా మింగిల్ అయ్యాను. తమిళ్ కదా, అదే తమిళ్. ఎప్పుడు చూడు తమిళ్ ఇండస్ట్రీలో కదా స్టార్ట్ అయ్యి వచ్చింది, అదే కదా. ఓకే, సారీ అండ్ థ్యాంక్ యూ, చాలా టైం తీసుకున్నా. అండ్ ఎవరైనా మిస్ చేస్తున్నాను, ఐమ్ సారీ. రవి అన్న చెప్తా, ఈయన యాక్చువల్గా నేను చెన్నై నుంచి అప్పుడప్పుడు నాకు 3 డేస్కి ఒక షూట్ ఉంటే బయలుదేరి వచ్చినప్పుడు అన్నకే చాలా టార్చర్ ఇచ్చాను యాక్చువల్గా. కరెక్టనా? చాలా టార్చర్ అయిందా మీకు ఫీల్? సడన్గా నైట్ ఫోన్ చేసి అన్న నాకు టికెట్ అయిపోతే నేను ఎట్లా రాలేను కదా అన్న అంటే ఆయన చాలా టెన్షన్ అవుతారు. అయ్యో వీడు ఒకడు వచ్చాడు బా, దొరికాడు బా. కానీ ఆయన ఏ టెన్షన్ లేకుండా ఆరామ్సే నాకు బుక్ చేసి ఆన్ స్పాట్ కరెక్ట్గా ఒక 5 o'clock రావాలంటే 5కి ఆన్ స్పాట్లో అసెంబ్లీ చేపిస్తాను నాకు. థ్యాంక్స్ నా, థ్యాంక్ యూ. మీరు లేకపోతే నేను ఆన్ స్పాట్లో వచ్చానని తెలియదు టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద టీమ్, ఫుల్ టీమ్, థ్యాంక్ యూ. ఓకే అన్నమాట, అంతే, ఏం చెప్పొద్దా? ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమైపోయిందా? సారీ, వాళ్ళు అక్కడి నుంచి ప్రోత్సహిస్తున్నట్లేదు, వాళ్ళు ఆపమన్నట్టే అనిపిస్తుంది. అదే సర్లే మళ్ళీ அதான்ப்பா நான் தமிழே பேசினா நீங்கள் சுத்தமாக தாங்க மாட்டீங்க, அப்படியே வெளியே போயிட்டே இருப்பீங்க. பேஸ்ட்டுமா மீடியா எல்லாருக்கும் புரியும். మాకు అవన్నీ తెలీదు.
ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇరుక్ అలా చెప్పాలి మీరు. ఎంటర్టైన్మెంట్ ఇరుక్కా ஒரு అంతే. మీరు ఆ బీజిఎం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, and now I request Arvind to speak. Da. భయపడతాడు పిల్లోడు, ఆగండి. ఇప్పుడే డైరెక్టర్ గారు డైరెక్షన్లో స్పీచ్ వస్తుంది. ఏంటి అన్నీ చెప్పారు? ఓకే. నా పేరు అరవింద్. నేను ఈ మూవీలో చైల్డ్హుడ్ యాక్టర్గా యాక్ట్ చేశాను. మామూలుగా చెప్దామని వచ్చాడు, బాగా చెడగొట్టారు కాకపోతే అందరూ వచ్చి చెప్పి. విశ్వ కార్తికేయ అన్నకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ సార్కి, ఏడి అన్నలందరికీ థ్యాంక్ యూ. చరణ్ అన్న కూడా థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ చిత్రంతో డైరెక్టర్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న రమాకాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ తరుణం వచ్చింది, సమయం వచ్చింది, తప్పదు. ఇప్పుడు ద హోల్ కాలేజ్, ఆ కాలేజ్కి పెద్ద, ఇప్పుడు అలా నేను వెనకాల నుంచి నేను అలా ట్రాన్స్లేట్ చేయాలంటున్నారు. చెప్పండి. హాయ్ అండి. వాయిస్ లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దాన్ని ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను, దాన్ని ఎలా చెప్పాలి నేను ట్రాన్స్లేట్లో? గొంతు పోయింది. సో మన యాంకర్ గారు కవర్ చేస్తారు మొత్తం. అవసరం లేదండి, మీరు హ్యాపీగా వినపడుతుంది అందులో. మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో ఎంటైర్ నా టీమ్కి అండ్ టెక్నీషియన్స్కి, ఓవర్ అందరికీ థ్యాంక్ యూ. నేను మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడతానండి, ఏమనుకోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ. సో కాదు, ఆయన గొంతు బాగాలేదు కాబట్టి టీజర్ ఎంత ఉంటుందో ఆయన స్పీచ్ కూడా అంతే ఉంది. ట్రైలర్ కొంచెం పెద్దగా ఉంటుంది, తర్వాత స్పీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రీ రిలీజ్లో ఇంకా పెద్ద స్పీచ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆయుషి పటేల్ అయితే అప్పుడు దాన్ని నేను ఇంకోలా కవర్ చేస్తాను. ఆయన తక్కువ మాట్లాడతారు, సినిమా ఎక్కువ మాట్లాడుతుందని. సో యాంకర్స్ ఉండేది అందుకు. దే పెయిడ్ నో. సో ఆయుషి పటేల్ విల్ స్పీక్. ఆయుషి రండి. ఏంటి తనకు కూడా డబ్బింగ్ కావాలా? Hello everyone. వాటర్ అంటే ఇవ్వండి. First of all, I would like to thanks to the entire media people here. ఇక్కడికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. టుడే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. చెప్పాలంటే మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. బట్ ఐ వాంట్ టు షేర్ యూ వన్ థింగ్. మూవీ ఫీల్డ్కి వచ్చే ముందు చాలామంది నన్ను పుల్ చేశారు, లేనిపోని ఒక భయాన్ని చెప్పారు, చాలా డిస్కరేజ్ చేశారు. కానీ ఇన్ని డేస్ ఇంతమందితో ఈ టీంతో వర్క్ చేసినప్పుడు పర్సనల్గా నేను చూశాను, ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి. ఈవెన్ ఎవరితో కూడా ఒక చిన్న అన్కంఫర్ట్, ఆ ఫీలింగ్ కూడా రానివ్వలేదు. దీనికైతే మా ఎంటైర్ టీం అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ ఎ ప్రొఫెషన్. సో ఏ ప్రొఫెషన్ అయినా ఇది మంచి ఇది చెడు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క ఫీల్డ్లో మంచి చెడు ఏదైనా ఉంటుంది. సో అది మనం తీసుకునే విధానం, మనం వెళ్ళే ఆ వేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది నమ్మాలి. అండ్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ కిడ్స్ ఇంట్రెస్ట్ ఏంటో ప్లీజ్ తెలుసుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ట్రై చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, సక్సెస్ అవుతారు ఏదో ఒక రోజు, అది నమ్మండి అంతే. అండ్ ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సో మా డాడ్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, అందుకే ఈరోజు నా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, మీ నమ్మకాన్ని ఎప్పుడు పోనివ్వను. దెన్ వెన్ ఐ కమ్ టు ద మూవీ, ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక థ్రిల్లర్ మూవీ, చాలా ట్విస్ట్లు ఉంటాయి. అసలు డైరెక్టర్ గారు నాకు ఇది నరేట్ చేస్తున్నప్పుడు అయితే ఈ థాట్ సార్కి ఎలా వచ్చింది అని అనిపించింది.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు, అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఇలాంటి రోల్ రావడం అనేది ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అగైన్. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్స్ నాని గారు, మహేష్ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ ఫుటేజ్ చూసి నాన్నగారు నాకు టెక్స్ట్ చేశారు, మేము మా మూవీలో మా హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే పోర్ట్రేట్ చేశారని. ఇట్స్ రియలీ గ్రేట్ కాంప్లిమెంట్ నాన్నగారు. ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయుషిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఫుల్ హై ఫీవర్తో కూర్చోండి అనమాట. మా డైరెక్టర్ వచ్చినాడు, అన్న ఇంకా మన క్వశ్చన్ ఉంటే అడుగునా అంటే, ఏం క్వశ్చన్ అడగాలి, నేనేం ఇంటర్వ్యూయర్ని అడిగేదానికి, ఆ అమ్మాయి సెట్ అవుతా చూడు విశ్వ పక్కన, ఒకసారి నాకు ఈవినింగ్ కల్లా ఫోటో తీసి పంపించు, నేను చూసి చెప్తానని చెప్పాను. సో అరౌండ్ 2-3 పీపుల్ ఆడిషన్స్కి వచ్చారు, బట్ ఎందుకో నాకు ఐ థాట్ షీ విల్ సూట్ ఫర్ ద క్యారెక్టర్. సో ఫస్ట్ కాపీ మూవీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐ హవ్ సెలెక్టెడ్ అ గుడ్ గర్ల్ టు యాక్ట్ ఇన్ ద మూవీ. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ మెసేజ్డ్ హర్. ఆ టైంకి ఆమెకు ఫీవర్ వచ్చి ఆమె పడుకోనింది. ఎప్పుడు 2 రోజుల తర్వాత నాకు రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఏదో మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ అని చెప్తాంది. Really don't know. I was so happy that day. And next my co-star Vishwa Karthikeya. షూట్ స్టార్ట్ అయ్యే ముందే విశ్వ గురించి చాలా మంచిగా చెప్పారు. హీఈస్ రియలీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వెరీ సపోర్టివ్, వెరీ కేరింగ్, కామ్, అందరితో అలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడే ఒక మంచి పర్సన్. థ్యాంక్ యూ విశ్వ. I felt very happy to work with you, seriously. And my DOP Charan garu beautiful visuals icharu, adi meeku movie chusaka meere appreciate chestaru. Then music director Ajay garu, మీ అందరికి తెలుసు జోజో లాలి అమ్మ సాంగ్ విన్నప్పుడు లిటరలీ టీయర్స్ వస్తున్నాయి, అంత హార్ట్ టచింగ్గా ఉంది. అండ్ మా లవ్ సాంగ్ కూడా మేము షూట్ చేసిన అంతసేపు మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఆ సాంగ్ని. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మై కో డైరెక్టర్ సాయి గారు కానివ్వండి, అండ్ రవి గారు, డైరెక్షన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ కేరింగ్ మీ. చాలా బాగా చూసుకున్నారు, చాలా హెల్ప్ చేశారు మీరు నాకు షూట్ టైంలో, ఐ నో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఫైనలీ నెక్స్ట్ మంత్ 22nd మా మూవీ థియేటర్స్లోకి వస్తుంది. వీ ఆల్వేస్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిఆర్ఓ సాయి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆయుషి, థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు, కానీ అమ్మాయి అనేసరికి సైలెంట్ ఉన్నారు ఆ కార్నర్ అంతా. ఓకే, సో ఇప్పుడు హీరో విశ్వ కార్తిక్ విల్ స్పీక్. అందరికి నమస్కారం అండి. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అతిథులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో అండ్ అలాగే మా పేరెంట్స్కి ఆల్వేస్ నేను పేరు చెప్పుకుంటే దిగను, బికాస్ అమ్మ నాన్నకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ అండ్ ఇప్పుడు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈరోజు కొంచెం ఎక్కువే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. సో మీరు కొంచెం ఓపికగా వినండి. కలియుగం పట్టణంలో మూవీ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టెల్ కొన్ని విషయాలు. అంటే నేను ఇంతకుముందు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీలో నేను కొన్ని పాలిటిక్స్ ఎక్కువగా చూశాను. సో అది నాకు కొంచెం ఎక్కడో అంటే మీ అందరి ముందు పెరిగాను. సో అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ కనిపించే ప్రేమ కనిపించిన ప్రేమ రెండు ఉంటాయని అర్థమైంది. సో కనపడిన శత్రువులు కూడా ఉన్నారు ఇక్కడ దీంట్లో అని అర్థమైంది. సరే, ఓకే, ఫైన్. ఆ విషయాలకు వస్తే ఫస్ట్ రమాకాంత్ గారు నాకు స్టోరీ నెరేట్ చేశారు. తర్వాత నాని గారు, మహేష్ గారు, రమేష్ గారు కలిశారు అండ్ అంత ప్రాజెక్ట్ సైన్ చేశాను. ఓపెనింగ్ తర్వాత కూడా నేను ఈ ప్రాజెక్ట్లో ఉంటాను లేనని కూడా క్లారిటీ లేదు నాకు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని తప్పులు జరిగాయి. సో ఆ తప్పులు ఇక్కడ జరగకూడదని చెప్పి మాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడు లీడింగ్లో ఉన్న ప్రొడ్యూసర్, సో ఆయన మాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ అని చెప్పుకునే ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన సపోర్ట్ చేస్తారని అనుకుంటే స్టోరీ వినేసి నెక్స్ట్ డే రమాకాంత్ గారితో అన్నారంట, లైక్ ఈ సినిమాకి విశ్వానే ఎందుకు, సో శ్రీ విష్ణు అయితే బాగుంటుంది, నేను తనని తీసుకొస్తాను అన్నారంట.
సో శ్రీ విష్ణు గారు ఆల్రెడీ నోన్ యాక్టర్, ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నారు. ఆబ్వియస్లీ ఒక కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ అంటే అందరూ ఇంకా లైక్ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళు తను పెట్టుకుంటే బాగుంది. కానీ నాకు ఈరోజు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రమాకాంత్ గారు, ప్రొడ్యూసర్ నాని గారు, అండ్ మహేష్ గారు, చంద్రబాబు రెడ్డి గారు, లైక్ రమేష్ గారు, అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ నా మీద ఇన్వెస్ట్ చేసి, అండ్ ఇప్పుడు కూడా పబ్లిసిటీకి లైక్ 1 to 1.5 crores వరకు పబ్లిసిటీకి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే లైక్ నన్ను నమ్మి ఓకే విశ్వ చేయగలడు, విశ్వ ఇస్ అ గుడ్ యాక్టర్, తనకి మంచి మూవీ కావాలి, మంచి బూస్టప్ ఇవ్వాలి అని నన్ను నాకు సపోర్ట్ చేసినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో అలా అని ఇండస్ట్రీలో సపోర్ట్ చేయని వాళ్ళని కాదు, చాలామంది ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా బ్యాక్ సపోర్ట్ కాటుగడ్డ ప్రసాద్ గారు, సుమన్ గారు, ఇప్పుడే మాకు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. సో నాకు ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్పించారు, పర్సనల్గా యాక్టింగ్ పరంగా కానీ సెట్లో ఎలా ఉండాలి ప్రతి ఒక్క విషయం కూడా నాకు డీటెయిల్గా నేర్పించిన ఒక పర్సనల్ మెంటర్ అనుకోవచ్చు ఆయన్ని. సో ఐ రియల్లీ థ్యాంక్ ఈరోజు ఆయన వచ్చి లాంచ్ చేసినందుకు. సో అలా డిఎస్ రావు గారు, నాకు మంచి ఫ్యామిలీ, ఆయన ఎప్పటికీ మంచి సపోర్ట్ ఉంటుంది ఆయనతో. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా సుమన్ గారు, లైక్ శ్రీకాంత్ గారు, అలీ గారు, సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, దాము గారు ఇందాక వచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, పెద్దలందరూ కూడా నాకు ఇంకా సపోర్ట్గానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మీడియా, నేను ఏ సినిమా చేసినా మీడియా ఎప్పుడు నాకు నా బిహైండ్ మై బ్యాక్ ఎప్పుడు నాకు ఉన్నారు. సో దానికి నేను మా సతీష్ గారికి, రాంబాబు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఎలాంటి ఒక కవరేజ్ అయినా సరే విశ్వ ఓకే మనోడు అంటే మీ మధ్యలో పెరిగాను కాబట్టి మీకు ఆ ప్రేమ నాకు ఇప్పటికీ తెలుస్తుంది. సో మీరందరూ ఇప్పటికీ నాకు మంచి సపోర్ట్ చేస్తుంటారు. సో అలా ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ ఒక చిన్న ఇది. అండ్ అలాగే గెస్ట్ల గురించి అండి, గెస్ట్ల కోసం లైక్ వి బీన్ సో మచ్ ఎఫర్ట్స్ పెట్టి ఎంతోమంది దగ్గరికి వెళ్తే పెద్ద వాళ్ళందరూ నిజంగా సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు, లైక్ పెద్ద సెలబ్రిటీస్ కానీ లో గ్రౌండ్. ఇప్పుడు మేము వెళ్ళి ఒక అప్లికేషన్ పెడుతున్నప్పుడు అసలు వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా కూడా తెలియని ఒక స్టేజ్లో 2 hours తర్వాత కాల్ చేసి లేదండి అవ్వట్లేదు, ఇది రారండి. సో అల్టిమేట్గా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వెళ్తుంది. సో ఇక్కడ కొత్తగా వచ్చే యంగ్స్టర్స్కి సపోర్ట్ అనేది చాలా చాలా ప్రీషియస్ ఇప్పుడున్న ప్రజెంట్ అప్కమింగ్ స్టేజ్లో. సో అలాంటిది పెద్దలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే, లైక్ అంటారు కదా, పూజారి అనుమతిస్తేనే కానీ దేవుడు కూడా అనుగ్రహించడని చెప్పి. సో సో అలా ఇక్కడ లోవర్ గ్రౌండ్లో మాకు చాలా ట్రబుల్ ఫేస్ చేసాం. సో బట్ స్టిల్ ఇక్కడికి పెద్ద గెస్టులు అందరూ వచ్చారు, నీలకంఠ గారు, దాము గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో అలా మాకు సపోర్ట్ ఇవ్వడానికి అందరూ రెడీగానే ఉన్నారు. బట్ స్టిల్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని అప్కమింగ్ యాక్టర్స్కి కొంచెం ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళకి అంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసాం ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే ఇక్కడ మీడియా మీరు ఎంత పుష్ చేసినా ఒక మినిమం ఒక గెస్ట్స్ కానీ వాళ్ళ రికగ్నిషన్ అనేది వాళ్ళని వాడుకుంటున్నారు కాబట్టి, సో దానికి కూడా మాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు చిన్న అభిప్రాయం. అండ్ కమింగ్ టు ఫిలిం కలియుగం పట్టణంలో, ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. బికాస్ రమాకాంత్ గారు దీన్ని ఇప్పుడు మదర్ సెంటిమెంట్ మూవీస్ చూసుంటాం, థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం, రెండింటిని స్కల్ప్ చేసి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని ఇందులో తీశారు. లైక్ అలాంటి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు రమాకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వండర్ఫుల్ డైరెక్షన్ ఆబ్వియస్లీ, ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా తీశారు. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్, చంద్రబాబు రెడ్డి గారు అండ్ మహేష్ గారు, రమేష్ గారు, లైక్ ఎంతో హాస్పిటాలిటీ. కడప వెళ్ళినప్పుడు ఇది మనది అనే ఒక ఫీలింగ్, లైక్ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ చక్కగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇన్వెస్ట్ చేసి ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి, నేను చెప్పాల్సింది ఎందుకంటే చిన్న సినిమా అనుకోవచ్చు, చిన్న సినిమా కాదు ఇది, ఇట్స్ ఎ హ్యూజ్ లైక్ టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిలిం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. సో కమింగ్ టు చరణ్ అన్న, థ్యాంక్ యూ. మంచి
సో ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఒక మంచి బ్రదర్ లాగా ప్రతి ఒక్క ఫ్రేమ్ దగ్గర నుంచి కూడా అన్ని దగ్గరుండి చెప్తూ ఉండేవాడు. సో ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండ్ మంచి విజువల్స్. అండ్ ఎడిటర్ గ్యారీ గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ బీన్ గుడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు ఐ లవ్ యువర్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే అరాచకం. అసలు చాలా బాగున్నాయి. నేను ఫిలిం చూసినప్పుడైతే బీజిఎమ్స్కి అసలు షాక్ అయ్యాను. కొన్ని కోర్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ స్టిల్ చాలా బాగున్నాయి అంతే. సో అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో డైరెక్టర్ గారు అండ్ ఆయన టీం, మీ డైరెక్షన్ టీం అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కమింగ్ టు క్యాస్ట్, Ayushi, and it's been really great working with you and great support and care. Thank you so much. So nice working with you and manchi movies inka cheyalannukuntunanu. Thank you. And maaku Devi Prasad garu, Roopalakshmi garu, and ma buddolu Arvind, thank you so much. వీళ్ళ పర్ఫార్మెన్స్కి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. లైక్ మంచి ఇంత ఈ ఏజ్లోనే అప్పుడు ఇందాక నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, సో వీళ్ళ పర్ఫార్మెన్స్కి నేను నిజంగా షాక్ అయ్యాను. రియల్లీ చాలా బాగా చేశారు, మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు దీంట్లో. సో ప్రతి ఒక్కళ్ళకి చిత్ర గారు దీంట్లో ఒక స్పెషల్ రోల్ చేశారు. సో చిత్ర శుక్లా గారు అందరికీ తెలుసు. సో దీంట్లో ఒక మంచి కీ రోల్ చేశారు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. లైక్ ఇట్స్ బీన్ సో ఆల్ ఓవర్ ద మూవీ నేను ఇంకా ఎక్కువ రివీల్ చేయలేను, బికాస్ ఇది ఒక టీజర్ లాంచే కాబట్టి. ప్రీ లాంచ్లో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. అండ్ యస్ విశ్వ, థ్యాంక్ యూ. కలియుగం పట్టణంలో టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ 22 మార్చ్ థియేటర్లో మీరు ఈ సినిమా చూడొచ్చు అనమాట, ఎందుకంటే ఆ రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని ప్రొడక్షన్స్కి, అంటే మూవీస్కి, అండ్ అలాగే యూనో రామ క్రియేషన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాము. అండ్ మీకు స్పెషల్ తొందరగా క్యూర్ అవ్వాలి, ట్రైలర్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రమకాంత్ గారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన. సారీ వన్స్ అగైన్, లైక్ ఆదిత్య మ్యూజిక్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాస్ వాళ్ళ త్రూ మాకు మాధవ్ గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. అండ్ అప్కమింగ్ టీజర్స్ కానీ ప్రోమోస్ కానీ లైక్ సాంగ్స్ కానీ అన్నీ కూడా ఆదిత్య నుంచి మీరు చూడటం జరుగుతుంది. సో ఇంకా మంచి కంటెంట్తో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, నిజంగా వాళ్ళ వర్క్ రియలీ ఇట్స్ అమేజింగ్. మనకి వాళ్ళ గురించి చెప్పుకునేంత నాకు ఆ అనుభవం కానీ ఏజ్ కానీ లేదు. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్. మా సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు రాసిన ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా హార్ట్ఫుల్గా ఉంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంతే, చెప్పాల్సిందంతా చెప్పేశారు, వినాల్సింది వినేశారు. మీరు ఆడియన్స్ వరకు తీసుకెళ్తారు, ప్రమోట్ చేస్తారు ఈ సినిమా, నేను గట్టిగా నమ్ముతున్నాం మీడియా. అండ్ మీడియా సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు టీమ్ అందరికీ. అండ్ నన్ను వాళ్ళు ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేయండి, 22 మార్చ్కి కలియుగం పట్టణంలో వచ్చేస్తుంది అనమాట. సో చూసి ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది ముందు చూడడానికి. సో వాటన్నిటిని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ దిస్ ఇస్ గీతా వగర్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ. Thank you, Corner, ADs team, Energy.